కాకినాడ జిల్లా తుని రామకృష్ణ కాలనీలో శ్రీ షిరిడి సాయిబాబా వారి 10వ గురు పౌర్ణమి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ సిద్ధాంతపు సత్యబాబు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో తహసీల్దార్ ప్రసాద్ పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయన అన్నారు. అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, సీనియర్ నాయకులు మోతుగురి వెంకటేష్, మల్లా గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మన తునిపట్నం రామకృష్ణ కాలనీలో వేయించేస్తున్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో 10వ గురు పౌర్ణమ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడ మన సిద్ధాంత సత్యబాబు గారు చాలా చక్కగా కార్యక్రమాన్ని గత 10 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. చాలా పీస్ఫుల్గా భక్తులందరికీ అందరికీ కూడా కన్వీనియంట్గా ఉండేలాగా ఎక్కడ ఏ ఇబ్బందులు రాకుండా అందరూ వచ్చి బాబా గారిని దర్శించుకుని వెళ్ళడం, ఆ తర్వాత అదేవిధంగా చక్కగా అందరికీ కూడా ప్రసాదాలు, భోజనాలు ఏర్పాట్లు కూడా ఇంత చక్కగా చేయడం, మంచినీటి వసతి కల్పించడం కూడా పట్టణంలో అందరికీ కూడా చాలా శుభప్రదమైనటువంటి విషయం. ఈ కార్యక్రమం ఇలాగే నిరాటంకంగా జరగాలని, ఈ ఆలయం మరింతగా అభివృద్ధి చెందాలని, ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఇంకా సేవా కార్యక్రమాలు సేవా రూపంలో విస్తృతపడి మన తుని మండల పట్టణం అంతా కూడా అన్ని వర్గాల వారికి కూడా అందాలని చెప్పేసి ఆ బాబా ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని చెప్పేసి అందరి తరఫున కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. గుడి కట్టి 10 సంవత్సరాలు సాయిబాబా గుడి ఎంత డెవలప్ అయ్యింది. గురు పౌర్ణమి సందర్భంగా ఈ 10వ సంవత్సరం అన్నదాన భారీ ఎత్తున సుమారు 5,000 మంది దాకా అన్నదానం జరుగుతుంది. చాలా ఈ సాయి సాగర్ అందించిన ఇక్కడ కాలనీ అలాగే అలాగే ప్రతి ఒక్కరు కూడా సాయి సాగర్ అందించడం వల్ల ఇంత ఘనంగా అన్నదానం జరగడానికి కాదు. ఈ నిమిత్తం ఇక్కడ మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే మీరు ఎంత కష్టపడినా మీ ద్వారా కానీ బయటకు వెళ్తారు. ఈ సాయి సాగరాలు కూడా అందించినందుకు చాలా సంతోషం. సదానందవృక్ష మూలాదివాస శుధాశ్రావణం తీర్థమాప్యప్రియంతం తరుం కల్ప వృక్షాధికం సాధియంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ షిరిడి సాయిబాబా వారు రామకృష్ణ కాలనీలో వేంచేసిన షిరిడి సాయిబాబా ఆలయంలో 10వ వార్షికోత్సవ గురు పౌర్ణమి నవరాత్రులు పురస్కరించుకొని శ్రీ యనమల దివ్య గారి ఆశీస్సులతో సిద్ధాంతం సత్యబాబు గారి ఆధ్వర్యంలోని కమిటీ మెంబర్లందరి సహకారాలతో నవరాత్రులు 9 రోజులు కూడా పూర్తి చేసుకుని ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ 9 రోజులు కూడా రోజుకొక కార్యక్రమం చొప్పున ప్రతిరోజు కూడా కోలాటం అని, దీపారాధన అని, బాబావారి పల్లకి ఊరేగింపని, సారి ఊరేగింపని, ఇలా రోజుకొక ప్రత్యేక కార్యక్రమాలని సిద్ధాంత సత్యబాబు గారి ఆధ్వర్యంలోని నిర్వహించుతూ ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ బాబావారికి ఎంతో ఆనందంగా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు మనకి నవరాత్రులన్నింటినీ పూర్తి చేసుకుని గొప్ప మహా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరించిన కమిటీ మెంబర్లకి, సభ్యులకి, మొత్తం సత్యబాబు గారికి అందరికీ కూడా యనమల దివ్య గారికి అందరికీ కూడా మా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. జై సాయిరాం, జై జై సాయిరాం.